వెల్కమ్ టు మై ఛానల్. బీఎస్సీ డిగ్రీ ఫిఫ్త్ సెమ్ మల్టిపుల్ ఇంటిగ్రల్స్ 1 అయితే చూడండి. ప్రాబ్లం నెంబర్ 31 అయితే ఒకసారి చూడండి. ఎవల్యూట్ ఇంటిగ్రల్ 0 టు పై బై 2 ఇంటిగ్రల్ 0 టు 2a కాస్ టీటా ఆర్ స్క్వేర్ సైన్ టీటా డి టీటా డిఆర్. ప్రాబ్లం అయితే ఒకసారి అబ్జర్వ్ చేయండి. ప్రాబ్లంలో ఏమిచ్చాడు? డబుల్ ఇంటిగ్రల్స్ ఇన్ పోలార్ కోఆర్డినేట్స్. అది చూడండి, ఇన్ టర్మ్స్ ఆఫ్ టీటాల్లో ఉన్నాయి కాబట్టి ఆర్ తీసుకోండి, యాంగిల్ అయితే టీటా తీసుకోండి, ప్రాబ్లం అయితే లేదు. ఫస్ట్ మీరు ఏం చేయమని చెప్పాను? ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు ఆర్ చేయండి. అప్పుడు సైన్ టీటాలు ఏమవుతాయి? కాన్స్టెంట్స్ అవుతాయి. అది ఇంటిగ్రల్ టీటా ఈజ్ ఈక్వల్ టు 0 to pi by 2 sin theta integral r is equal to 0 to 2a cos theta r square into theta into d theta. అర్థమవుతుందేమా? విత్ రెస్పెక్ట్ టు ఆర్ చేసేటప్పుడు టీటాలు కాన్స్టెంట్స్ బయట రాశాను. చూడండి, ఇంటిగ్రల్ టీటా ఈజ్ ఈక్వల్ టు 0 టు పై బై 2 సైన్ టీటా ఆర్ స్క్వేర్ చేస్తేమో ఇంటిగ్రేషన్ ఆర్ స్క్వేర్ చేస్తే ఆర్ క్యూబ్ బై 3 లిమిట్స్ 0 to 2a cos theta into d theta. అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఇంటిగ్రల్ 0 to టీటా చూడమా, టీటా ఈజ్ ఈక్వల్ టు 0 to పై బై 2 సైన్ టీటా బై 3 కాన్స్టెంట్స్ బయట రాస్తున్నాను. అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి ఆర్ ప్లేస్లో. 2a cos theta హోల్ క్యూబ్ మైనస్ 0 క్యూబ్ అంటే 0 ఇంటూ డి టీటా. చూడండి, 1/3 కాన్స్టెంట్ బయట రాసుకోండి మా. ఇంటిగ్రల్ టీటా ఈజ్ ఈక్వల్ టు 0 to పై బై 2 సైన్ టీటా 2 క్యూబ్ అంటే ఎంత? 8 ఏ క్యూబ్ కాస్ క్యూబ్ టీటా 2 క్యూబ్ అంటే 8 ఏ క్యూబ్ కాస్ క్యూబ్ టీటా ఇంటూ డి టీటా. 8 కాన్స్టెంట్ వాల్యూ బయట రాసుకోండి. 8/3 ఆఫ్ ఇంటిగ్రల్ టీటా ఈజ్ ఈక్వల్ టు 0 to పై బై 2 సైన్ టీటా ఏ క్యూబ్ కూడా కాన్స్టెంట్ వాల్యూ బయట రాసుకోండి మా, కాస్ క్యూబ్ టీటా ఇంటూ డి టీటా. ఇక్కడి నుంచి చాలా జాగ్రత్తగా చేయాలి. ప్రాబ్లం మనం అబ్జర్వ్ చేస్తే, ఈ పార్ట్ మీరు అబ్జర్వ్ చేసుకోగలిగితే చూడండి, పుట్ కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు టీ తీసుకోండి మా, కాస్ టీటా అని టీ తీసుకోండి. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు టీటా. కాస్ టీటా అని చేస్తే ఏమవుద్ది మా? మైనస్ సైన్ టీటా. విత్ రెస్పెక్ట్ టు టీ చేస్తే ఏమవుద్ది? డిటీ బై డి టీటా. ఎందుకు? డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు టీటా చేస్తున్నాం కాబట్టి టీ అనేది ఇండిపెండెంట్ వేరియబుల్ మా, అంటే డిపెండెంట్ వేరియబుల్లో డిటీ బై డి టీటా. డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ ఏం రాస్తావు? కాస్ ఎక్స్ రాస్తావు. డి బై డిఎక్స్ ఆఫ్ వై ఏం రాస్తావు? డివై బై డిఎక్స్ రాస్తావు. అలా మైనస్
సైన్ థీటా ఇంటూ డి థీటా ఈజ్ ఈక్వల్ టు డిటి అంటే సైన్ థీటా ఇంటూ డి థీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ డిటి. ఈ సైన్ థీటా డి థీటా ప్లేస్లో మైనస్ డిటి రాయొచ్చు. కాస్ థీటా అంటే టీ రాయొచ్చు. లిమిట్స్ మార్చుకోవాలి నీట్గా. కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు టీ తీసుకున్నప్పుడు లిమిట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టీ లేక మారిపోవాలి. థీటా ఈజ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేసుకోండి మా. కాస్ 0 ఈజ్ ఈక్వల్ టు టీ కాస్ 0 1. థీటా ఈజ్ ఈక్వల్ టు π/2 కాస్ π/2 ఈజ్ ఈక్వల్ టు టీ. కాస్ 90 ఎంత? 0. కాస్ 0 1. 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొచ్చింది మా? 8a³ 3. 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొచ్చింది? 1 వచ్చింది. టీ ఈజ్ ఈక్వల్ టు 1. π/2 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొచ్చింది? 0 వచ్చింది. సైన్ థీటా డి థీటా అంటే మైనస్ డిటి రాసుకోండి. కాస్ థీటా అంటే టీక్యూ. చూడండి, మైనస్ 8a³ 3 1 to 0 t³ ఇంటూ డిటి. ఇంటిగ్రల్ x⁻n ఇంటూ డిఎక్స్. x⁻n ప్లస్ 1 బై n ప్లస్ 1 ప్లస్ సి. చూడండి, మైనస్ 8a³ 3 t³ చేస్తే ఏమవుద్ది? t⁴/4 అప్పర్ లిమిట్ 1 లోయర్ లిమిట్ 0. మైనస్ 8a³ 1/4 కూడా కాన్స్టెంట్ మా, బయట రాస్తున్నాను. అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి. 0/4 మైనస్ 1/4 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 8a³ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయింది. 4 2 జార్ 4 3 జార్ మా. టోటల్గా ఆన్సర్ 2a³ 3. అది మీరు ఇలాగన చేసుకుంటే మా మీరు చాలా సింపుల్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. మీకు ప్రాబ్లమ్స్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు వెంటనే కామెంట్స్ అయితే చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మా. థ్యాంక్ యూ.